పరిశుద్ధ నామమునికి మహిమ చెల్లునుగాక. మరొక వాగ్దానంతో మీతో మాట్లాడడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుని నేను గణపరుస్తున్నాను. ఈవేళ ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానం కీర్తనల గ్రంథం 30వ కీర్తన 11వ వాక్యాన్ని ప్రభు మీకు వాగ్దానంగా ఇస్తున్నారు. నా ప్రాణం మౌనముగా ఉండగా నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మన అంగలార్పును దేవుడు ఎలా మార్చాడంట? నాట్యముగా. దేవునికి స్తోత్రం. నిజమే, నీ అంగలార్పును నాట్యముగా మార్చిన గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్నవారు మీ ఇంటి పరిస్థితులను బట్టి కన్నీళ్ళు ఆగలేని పరిస్థితులు ఉందేమో. చాలామంది ఈ రోజుల్లో మా జీవితంలో, మా లైఫ్లో సుఖం లేదండి, మమ్మల్ని ఎవరు ప్రేమించడం లేదండి, మమ్మల్ని ఎవరు ఆదరించడం లేదండి, మాకెవరూ లేరండి, మా బ్రతుకు వేస్ట్ అండి, మా లైఫ్ వేస్ట్ అండి, మా జీవితం వేస్ట్ అండి అంటున్నారు. ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, యేసయ్య మీ కొరకు ప్రాణం ఇచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా మీ జీవితం ఎప్పుడు వేస్ట్ కాదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వేస్ట్ కాదు. ఎందుకంటే నిన్ను ప్రేమించడానికి నీ దేవుడు సమర్థుడైన దేవుడై ఉన్నాడు. నీ అంగలార్పు, ఈరోజు నువ్వు దేని నిమిత్తం కన్నీరు కారుస్తున్నావు, ఈరోజు నువ్వు దేని నిమిత్తం ఏడుస్తున్నావు, ఈరోజు దేని నిమిత్తం నువ్వు బాధపడుతున్నావు, ఈరోజు దేని నిమిత్తం నువ్వు ఎక్కువగా వేదన పడుతున్నావు, నీకెవరూ లేరని, నిన్నెవరూ ఆదరించట్లేదని, నిన్నెవరూ ఓదార్చట్లేదని, నేను చచ్చిపోతే బాగున్నావు, నా లైఫ్ ఇంకా అయిపోయింది, చాలు ఇంతటితో ఎండప్ చేసేసుకుందాం, నా జీవితం ఇంకెవరి చేతుల్లో పెట్టను, నా బ్రతికి ఎవరి చేతుల్లో పెట్టను, ఇంకా నేను ముగించేసుకుంటానని ఒకవేళ నువ్వు అంటున్నావేమో. లేదు నాన్న, ఎవరు నిన్ను ప్రేమించకపోయినా సరే నిన్ను మాత్రం ప్రభు ప్రేమిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను మాత్రం దేవుడు ప్రేమిస్తున్నారు. నీవంటే యేసయ్యకు చాలా ఇష్టం. ఎవరు నిన్ను ప్రేమించకపోయినా యేసయ్య మాత్రం నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటారు. అందుకని ఆయన అంటున్నాడు, నీ అంగలార్పును నేను నాట్యముగా మార్చబోతున్నాను. దేవునికి స్తోత్రం. నిజమే కదా, నీ అంగలార్పు, నీ కన్నీరు, నీ వేదన ఒక నాట్యముగా. అంగలార్పు అంటే దుఃఖముతో ఉన్న వ్యక్తికి ఇంకా లైఫ్ అంతా అంతే అయిపోయింది అనుకునేటువంటి వ్యక్తికి అంగలార్పు వస్తుంది. నాట్యం అంటే అన్ని విషయాల్లో ఆనందం. అంటే నేను చేతిలో నుండి తీయదనంలోనికి, వేదనలో నుండి ఆనందంలోనికి, దుఃఖంలో నుండి సంతోషంలోనికి, భయంకరమైనటువంటి రోదన జీవితంలో నుండి భయంకరంగా నాట్యమాడే జీవితంలోనికి దేవుడు నేను తీసుకొని రాబోతున్నాడు. నువ్వెందుకు వేదన పడతావు? ధైర్యం తెచ్చుకో. ప్రతి పరిస్థితులు మారబోతున్నాయి. నీ కుటుంబంలో ఉన్న ప్రతి అల్లకల్లోలము ఆనందంగా మారబోతుంది. ఇప్పుడే నజరేయుడైన యేసు నామంలో దేవుడు వాటన్నిటికీ ఆజ్ఞాపించబోతున్నాడు. నువ్వు రిసీవ్ చేసుకో, ధైర్యం తెచ్చుకో, నిబ్బరము కలిగి ఉండు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా వెళ్ళిపో. వెనుకున్నవి మర్చిపో, ముందున్న వాటి కొరకు వేగిరపడు. నీ పక్షంగా ఉన్నది మనిషి కాదు, నీ పక్షంగా ఉన్నది సజీవం కలిగిన దేవుడు. ఆయనకి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ఏ కార్యంనైనా ఆయన జరిగిస్తాడు, ఏ అద్భుతమునన్నా ఆయన చేయగలడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండు. నీ అంగలార్పును దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. కాబట్టి నువ్వు ఒకటే చేయి, స్తుతించు. మౌనంగా ఉండి స్తుతించు. ఎలాంటి పరిస్థితులు నేను మౌనంగా ఉండి స్తుతించు. దేనికి రెస్పాండ్ అవ్వద్దు, దేనికి ఇది అవ్వద్దు. దేవుడు ఖచ్చితంగా ప్రతి పరిస్థితిని చూస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఎంతమంది అయితే ప్రభువా ఈ వాగ్దానం చూస్తూ వారి అంగలార్పును నాట్యంగా మార్చమని ప్రార్థిస్తున్నారు. యేసు నామంలో వారి ప్రతి అంగలార్పు నాట్యముగా మార్చబడును గాక. యేసు నామంలో వారి ప్రతి జీవితంలో ఉన్నటువంటి అపవాది కుతంత్రములన్నీ నాట్యముగా మార్చబడును గాక. ఇప్పుడే వారి భవిష్యత్తులో నీ ఆశీర్వాదాన్ని విడుదల చేస్తున్నాం. వారి బ్రతుకులో నీ దీవెనను విడుదల చేస్తున్నాం. ఇది మొదలుకొని నీ కృప వెంబడించును గాక. ఇది మొదలుకొని నీ ఆశీర్వాదం వెంబడించును గాక. ఇది మొదలుకొని నీ దీవెన వెంబడించును గాక. వారు బహుగా ఫలించుదురు గాక అని ప్రార్థిస్తున్నా. మీరు ఆశీర్వదించండి. ప్రతి సమస్య నుండి విడిపించి నీ నామంలో అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాం. యేసు నామమున నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయంగా ప్రభు కృప మీతో ఉంది. ధైర్యం తెచ్చుకోండి. దేవుడు నమ్మదగిన వాడు. అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.